నిన్న నైట్ మాకు డిన్నర్ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక 13 మెంబర్స్ గ్యాంగ్ కలిసి వచ్చారు అనమాట. మొత్తం కుకింగ్ ఐటమ్స్ అన్ని తెచ్చుకొని వంట చేయడము, ఒక చెఫ్ ఉన్నాడు, అంత ఫోటోగ్రాఫర్స్ మొత్తము. చాలా మంచి అనిపించింది వీళ్ళతో, అంటే వీళ్ళని చూడడము, వీళ్ళతో టైం స్పెండ్ చేయడము. మంచి కంపెనీ దొరికింది మాకు మారేడుమిల్లిలో వీళ్ళందరిది. సో సోనీ నాకు యాక్చువల్ గా కెమెరా గురించి అంత నాలెడ్జ్ లేదు, చాలా హెల్ప్ చేసిండు కెమెరా గురించి చెప్పి. సిగ్గుపడుతుడు సోనీ. చలో బాయ్ గైస్, కలుద్దాం ఈసారి వచ్చినప్పుడు, కలుద్దాం మళ్ళీ ఎప్పుడన్నా. బాయ్ అందరికి. ఇంకా కొంతమంది నిద్రల నుంచి లేవలేనట్టు. చలో బాయ్. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ రోజు మారేడుమిల్లికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. మారేడుమిల్లి వదిలి వెళ్లే ముందు కొన్ని ప్లేసెస్ చూసుకోవాలనుకుంటున్నాము. వెళ్ళేదారిలో చూసుకుంటూ మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడే లగేజ్ అంతా సెట్ చేసుకున్నాము బైక్ పైన. డైలీ రొటీన్ అయిపోయింది మాకు బైక్ పైన లగేజ్ సెట్ చేయడము, మళ్ళీ ఎక్కడన్నా ఆగినప్పుడు లగేజ్ అంతా తీసుకోవడము. నా గోప్రోలో కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. కుదిరితే ఎక్కడన్నా దారిలో మెమరీ కార్డ్ తీసుకొని, అది కొత్త మెమరీ కార్డ్ వేసుకొని నేను గోప్రోలో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా. పదండి స్టార్ట్ అయిపోదాం. అండ్ వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి మారేడుమిల్లి నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో జలతరంగిణి అని వాటర్ ఫాల్స్ ఉంది. ఆల్రెడీ మేము నిన్న వెళ్ళేసరికి బంద్ అయిపోయింది కదా, అదే వాటర్ ఫాల్స్ చూడడానికి నేను బన్నీ కలిసి బయలుదేరినాము. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఇప్పుడే చూడడానికి. వాటర్ ఉన్నాయి, కాకపోతే వర్షాల వల్ల కొంచెం మడ్డిగా ఉన్నాయి. బాగుంది వాటర్ ఫాల్స్. దగ్గరనే మారేడుమిల్లికి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది బాగుంది. ఇది చూసుకొని మనము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. మా నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరినాము. అదే అమృతధార వాటర్ ఫాల్స్. అది వచ్చేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్ నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది చూసుకుందాం పదండి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది అమృతధార వాటర్ ఫాల్స్. కొండపై నుంచి కిందికి రావాలి, ఒక 1/2 కిలోమీటర్ వస్తే ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి. బాగున్నాయి. మేము ఈ గేర్తో దిగలేము కాబట్టి దిగుతలేము. జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేసి ఆ వాటర్ ఫాల్స్ని చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే విప్పి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ బట్టలు వేసుకోవాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది. బాగుంది. మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ నుంచి అరౌండ్ 9 కిలోమీటర్స్ రావాలి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి. అదంటే చూసుకొని ఇంకా డైరెక్ట్గా మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోదాం. ఈ కనిపించే మెట్లన్నీ దిగేసి వచ్చినాము ఈ వాటర్ ఫాల్స్ చూసుకోవడానికి. ఇప్పుడు ఎక్కుతుంటే పులుసు కారుతుంది. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఈ మెట్లు చిన్నగా ఉన్నాయి, ఆ మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఎక్కినామనుకో
లోవర్ వర్కౌట్ అయిపోతుంది మరి. అమృతధార వాటర్ ఫాల్ ఎదురుగా ఈ రోజే చికెన్ సీకులు స్టార్ట్ చేసిర్రంట. నా కోసమే స్టార్ట్ చేసినట్టున్నారు వీళ్ళు. కిందికి దిగి ఎక్కేసరికి మొత్తం ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చికెన్ సీకులు అనమాట. మీలో ఎవరైనా ఈ అమృతధారకు వచ్చినప్పుడు దాని ఎదురుగానే గేట్కి ఎదురుగానే పెట్టుకున్నారు వీళ్ళు. ట్రై చేయండి. అండ్ మనోడు చిరంజీవి వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి అక్కడ కుక్ చేసి వచ్చిందంట. మంచి ఫేమస్ షెఫ్. అయిపోయినాయి అన్న చికెన్ సీకులు. ఇవ్వండి, ఈ ఆకు చూస్తున్నారా? ఈ ఆకులతోనే ఇస్తరాకు తయారు చేస్తారంట. ఎంత పెద్దగా ఉంది చూడండి ఆకు. ఒకటే ఇది ఒక్కే కదా, రెండు అటు ఇటు కుట్టారు అనమాట. మధ్యలో ఫోల్డ్ రాకుండా కుట్టిన. ఓకే ఓకే. తర్వాత దీంట్లోనే చికెన్ పెట్టి దీని పొట్లం కింద కట్టి డైరెక్ట్ బొగ్గులో పెడితే అది కుక్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. ఈ ఆకు లోపల కుక్ అయిపోతుంది. ఇంత పెద్ద ఉంది చూడండి ఆకు. మేము మారేడుమిల్లిలో నిన్న బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ తిన్నాము. ఆమె ఏమంటారు పేపర్ ప్లేట్లు ఇస్తే అదొద్దు ఆకులు ఇమన్నా, ఆకులోనే తిన్నాం. ఇప్పుడు మా ఇంటి దగ్గర అనుకో మేము కావాలన్నా దొరకవు, దొరికిన దగ్గర తినాలన్నమాట. బాగుంది. రెడీ అయితే ఒక కుమ్ము కుమ్మేద్దాం. మన చికెన్ సీకులు రెడీ అయిపోయినాయి. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. లోపల చాలా జ్యూసీగా, బయట క్రిస్పీగా, చాలా బాగుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా వేసిండు, ఎక్కువ తక్కువ లేకుండా. వర్షం పడేటట్టుంది వెదర్ కూడా. ఈ వెదర్లో వేడి వేడి చికెన్ సీకులు తింటుంటే మస్తుంది. అమృతధార నుంచి టువర్డ్స్ భద్రాచలం సైడ్ ఒక 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని వస్తే మీకు ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి కిందికి దిగితే, అంటే నార్మల్గా స్టేర్స్ లాంటివి ఏం లేవు, మట్టి అక్కడక్కడ రాలేసి పెట్టారు. సో దిగుకొని కిందికి వస్తే చాలా బాగుంది ఇక్కడ వ్యూ. అంటే సన్నగా వాటర్ది దారబోతుంది, చూడ్డానికి చాలా బాగుంది. నేను ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన. బండిగాండి రమ్మంటే పైనే ఉన్నాడు, కిందికి రాలేదు, వాడు కొక్కే లేదంటుండు. ఇదే మారేడుమిల్లిలో మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే చూసేసుకున్నాము. అంటే మాతో అయినవి అయితే మేము చూసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేద్దాము. అండ్ వెళ్ళేదారిలో ఫస్ట్ ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉంటే అక్కడ లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి ఎక్కడ ఆగేది లేదు, పైకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను డ్రోన్ షాట్స్ ఏవైతే తీసినా అవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వెళ్ళిపోదాం.
వెళ్ళేటప్పుడు ఉండే కదా మీరు? వెళ్ళేటప్పుడు ఇవ్వలేము మీకు ఎవరో ఉండే వెళ్ళేటప్పుడు? ఎంతమంది వస్తారు మరి పోయేటప్పుడు? మీరు అనిపిస్తూనే ఉంటారా? డాన్స్ చేయండి, డాన్స్ చేయండి. వీళ్ళు ఇక్కడ లోకల్ ట్రైబ్స్ అన్నమాట. సో వీళ్ళది భూమి పండుగ ఉందంట, ఇత్తనాల పండుగ. అందుకని కలెక్ట్ చేస్తున్నాం వచ్చే కొన్నది పోయేటోళ్ళు. అంటే మనం ఇష్టం ఉన్నది తీయొచ్చు, వాళ్ళు ఇష్టము, వాళ్ళని డిమాండ్ చేయరు. మరి ఉండే ఇస్తాము. బాయ్ 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 అందరికి బాయ్. మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ నిలబడ్డది మొత్తం. ఇప్పుడే ఇస్తున్నాం వెనకాల అంకుల్ అనేది మళ్ళీ మనం హైదరాబాద్ నుంచి మారేడుమిల్లికి వెళ్ళేటప్పుడు ఏదైతే ప్లేస్ లో మారేడుమిల్లికి ముందు ఆగినామో చింతూరులో, అదే ఊరికి వచ్చేసినాము. 3rd ఫ్యూయల్ స్టాప్ మనది. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని టువర్డ్స్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు భద్రాచలంలో ఏదైతే హోటల్లో లంచ్ చేసుకున్నామో అదే హోటల్లో అవుదాం అనుకుంటున్నాం లంచ్ చేసుకోవడానికి మళ్ళీ. సో అక్కడ లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోదాము. చలో లెట్స్ గో. ఇంట్లో నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎయిర్ కొట్టించుకుందాం అనుకున్నాము, కొట్టించుకోలేదు. ఇప్పుడు రిటర్న్లో కొట్టిస్తున్నాం. చైన్ కూడా అంత రస్ట్ వచ్చింది. ఏదైనా మెకానిక్ షాప్లో చైన్ ఆయిలింగ్, చైన్ క్లీనింగ్ 2 చేయించుకుందాం దారిలో ఎక్కడన్నా కనిపిస్తే. ఫైనల్లీ భద్రాచలంలో అయితే మనకి 128 GB మెమరీ కార్డ్ దొరికేసింది. ఇంకా మోటో వ్లాగ్ చేస్తూ వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ బ్రో. రైట్ కలుద్దాం. మోస్ట్లీ 10:30 అవుతుందో 11:30 అవుతుందో వెళ్ళేసరికి, చూడాలి. ఇప్పుడు లంచ్కి ఒక 1 అవర్ బ్రేక్, 1 అవర్ కాకుండా ఒక ½ అవర్ మినిమం. మనం ఆర్డర్ చేయగానే మన కోసం రెడీగా పెట్టుకోరు కదా. సో మినిమం ఒక 15-20 మినిట్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాక ఫుడ్ మన దగ్గరికి రానికి టైం పడుతుంది. బాయ్ బ్రో. థ్యాంక్ యూ. అరే ఎక్కడ మంచిగా కనిపిస్తే అక్కడ ఆపేసే, లేకపోతే అక్కడనే తిందామా? మనం వచ్చేటప్పుడు తినే దగ్గర అక్కడికే పోదాం, పారా ఆడనే తిందాం. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఫస్ట్ ఏదన్నా ఒకటి వేయాల్సిందే కడుపులో. అరే ఇదేరా, చూసుకోలే బొమ్మ, చూసుకోలే. స్పోర్ట్స్ కార్ అయింది. ఎవరి అమ్మ ఇండికాన్ స్పోర్ట్స్ కార్ చేసిండే రైడ్. టాప్ లేపేసిండి ఇండికా టాప్ ఈస్ గాన్. మనోడు ఖుషి అయిపోతాడు మనం చూస్తే. వెళ్ళేటప్పుడు మంచిగా హెల్ప్ చేసారు వీళ్ళ దగ్గరనే కుర్తా పైజామాలు వేసుకొని మేము గుడికి వెళ్ళాం దర్శనానికి. పోయి ఫస్ట్ ఆర్డర్ చేసి, ఈరోజు ఇక్కడ హోటల్లో మాస్టర్ లేడంట, వెజ్ ఫుడ్ ఉండలేదంట. ఇంకా ఇక్కడ కూడా లంచ్ చేయలేదు మనము. ఆగడమే అవుతుంది. ఇంకొంచెం దూరం కొట్టి ఒక ½ అవర్ 1 అవర్ తర్వాత ఇంకా తిందాం. ఇప్పుడే 2 వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగేసినాము. నేను ల్యాప్టాప్ తీసుకొచ్చేటండి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బైక్ పైన కదా, నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ కొంచెం పెద్ద సైజు ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్న బ్యాగ్స్లలో అది రాదు. మళ్ళీ అనవసరంగా తెచ్చి అదేమన్నా ఖరాబ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తీసుకురాలేదు. వావ్.
వీళ్ళకి ప్రాణాల మీద ఆశ ఉంటుందా రా? నాకు అర్థం కాదు. హెల్మెట్ లేదు, ఏం లేదు. నాకు అలా చూస్తే ఏం పెట్టుకోరు, కానీ పోవడం మాత్రం ఎట్లా పోతారంటే ఏదో యుద్ధానికి పోతున్నట్టే పోతారు. మనం అన్ని పెట్టుకున్నా ఇంత భయపడుకుంటూ పోతాము. ఈ ఎంటీ హెల్మెట్ మేము ఏదైతే తీసుకున్నామో కొత్తగా, మాకు విండోస్ రాదని చెప్పారు, కానీ చాలా దారుణంగా వస్తుంది. నాకైతే నెత్తిని వస్తుంది ఈ విండోస్. నేనైతే అస్సలు రికమెండ్ చేయ. చూడ్డానికి లుక్ పరంగా ఆ డిజైన్ కానీ లేకపోతే క్వాలిటీ అంతా బాగుంది, ఈ టఫ్నెస్ ఇదంతా బాగుంది, కానీ విండోస్ అయితే దారుణంగా ఉంది ఈ హెల్మెట్లో. నేను మెయిన్గా కొత్త హెల్మెట్ తీసుకుందే విండోస్ కోసము, కానీ ఇది కూడా అంతే ఉంది. ఆ పాత హెల్మెట్ ప్యాడింగ్ సరిగ్గా లేకున్నా ఏదైతే అదే విండోస్ వస్తుంది. ఇది ప్యాడింగ్ అంత బాగున్నా కానీ ఇది కూడా అంతే విండోస్ వస్తుంది. జై శ్రీరామ్. ఇంటి నుండి మారేడుమిల్లి వరకు మంచిగా తీసుకెళ్ళాము మమ్మల్ని, ఇక్కడ నుంచి కూడా మంచిగా తీసుకెళ్ళిపో మమ్మల్ని ఇంటికి. మళ్ళీ వస్తా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. తిప్పండ్రా బండ్లు, తీయండ్రా బండ్లు. నా కడుపు అయితే ఇట్లా పిసికి ఇట్లా దగ్గరకు వచ్చేసింది. పొద్దున అక్కడ సీకులు తిన్నా అంటే మధ్యలో వాటర్ తాగినాం అంతే, ఇంకేం తినలే. వీడేమో తిందాం అంటే వీడు కడుపు మాడబెడుతుండే, కానీ అది తిండి మాత్రం పెడుతున్నాడు. ఇప్పుడు ఆగినాము, ఇక అక్కడ మాస్టర్ లేడంటే ఏం చేస్తాం. నేను కనీసం ఆ చికెన్ సీకులు అన్నా తిన్నా, వీడైతే అది కూడా తినలేడు. వాడు ఎట్లుంటుండే నాకు అర్థమైతలేదు. ఏ ట్రాక్టర్ ఆగురా బాబు. ఈ వాటర్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే. నీకు కూడా నారా బన్నీ వచ్చేటప్పటిలాగా లంచ్ మక్కబుట్ట చేద్దామరా మళ్ళా? వచ్చేటప్పుడు అట్లే మాడబెట్టినావు నన్ను, ఇప్పుడు కూడా అట్లే మాడబెడుతున్నావు. వీడికి ఆకలి ఆపుకోవడం బాగా తెలుసు, నాకు తెలియదు. అంటే నేను తినేది కొంచెమైనా నాకు టైంకి కావాలి, ఆ టైంకి నాకు తినాలనిపిస్తుంది. అంతే కదా మరి, నేను నా కడుపు మాడబెట్టుకోలేను రా. ఇక క్లియర్ కమ్. ఇంకొద్దిసేపట్లో సన్సెట్ అయిపోతుంది. ఇక డిన్నర్ టైం కూడా అవుతుంది. డిన్నర్ టైంకి లంచ్ చేపిస్తావా ఏంది నన్ను? సాయానికి వచ్చేటప్పుడు బొమ్మ తెస్తాను ప్రామిస్ చేసిన, ఒక్క బొమ్మ కూడా తీసుకోలేదు. రే ఎందుకురా అట్లా పోతున్నావు పిచ్చోన్ లెక్క? అవునరా, వాడు అట్లా తిప్పుతున్నప్పుడు ఒకడు ఉన్నాడన్నట్టే కదా లెఫ్ట్కి. వినిపించదు, నువ్వు మాట్లాడేది నాకే వినిపిస్తుంది, గోపురాలు వినిపించదు. బన్నీగాడికి పెళ్లి చూపులంట, రేపు పెళ్లి చూపులు ఉన్నాయని ఆగమాగం పట్టుకోబోతున్నాను. ఎందుకురా అన్నిటికీ భయపడతావు, అన్నిటికీ సిగ్గుపడతావు నువ్వు? ఇంకెన్ని రోజులు రా ఇలా? ఏమంటున్నావురా? అబ్బో మస్తు చెప్తావురా నువ్వు చెప్పమంటే. అరే ముందర ఏది కనిపిస్తే అక్కడ ఆగిపోతారా నేను తిన్నీకి? నాతో అయితలేదు, నేను ఏదో ఒకటి తినాల్సిందే ఇప్పుడు. నాకు నెత్తిని వస్తుంది. అర్థం కాలేదు. హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి, మళ్ళీ మారేడుమిల్లి నుంచి హైదరాబాద్కి, అంతే. మధ్యలో భద్రాచలం చూసుకున్నాం. పోయేటోళ్ళని ఆపి మరీ అడుగుతుండు. సరే కానీ ఏం చేద్దాం. జై శ్రీరామ్. ఇదేదో ఫేమస్ గుడి ఉన్నట్టుందిరా, అమ్మవారి గుడిరా. ఇంటికి పోగానే ఫస్ట్ ఏంటే రేపు చూస్తా, కుదిరితే రేపైనా ఎల్లుండన్నా తీసుకుపోయి సర్వీస్ సెంటర్లో ఇస్తా. ఈ ఎర్ర కథ ఏంటో చూస్తారు వాళ్ళు. కానీ ఈ రైడింగ్ షూస్, జాకెట్, రైడింగ్ ప్యాంట్ ఇవన్నీ కూడా బయలుదేరేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టినాయి నన్ను, చాలా అన్కన్వీనియంట్గా అనిపించింది. కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు మొత్తం అలవాటు అయిపోయినాయి నాకు. ఆ రైడింగ్ బూట్స్ కూడా హెవీ ఉన్నాయి, నాకు తెలిసి ఒక్కొక్కటి 1.5 kg ఉంటుండొచ్చు. రైడింగ్ ప్యాంట్ 1 కిలో 2 కిలోలు ఉంటుండొచ్చు. రైడింగ్ జాకెట్ 1 కిలో 2 కిలోలు ఉంటుంది. ఇవన్నీ కూడా బాడీకి అలవాటు అయిపోయినాయి ఇప్పుడు. ఆ వ్యూ పాయింట్స్ చూసి వాటర్ ఫాల్ దగ్గరికి ఇవన్నీ వేసుకొని ఎక్కడము దిగడము చేయడం వల్ల సెట్ అయిపోయింది బాడీ. ఏదైనా మంచి దాబాలు ఆపరా, ఇట్లా మంచాలు ఉంటాయి కదా నవారా మంచాలు, అట్లాంటి దాబాలు ఆపు. వాడు ఫుడ్ తెచ్చే లోపు జరిసేపు నవారా మంచం మీద దొరుకుదాం మనం. ఓ పహాడ్ దేకో, ఓ పచ్చని పహాడ్ దేకో, క్యా లగ్ రా హై. ఆటో వస్తుందా? ఇంతకంటే మంచి మంచి కొండలు చూసినాం లేరా మనం. ఇప్పుడు ఇవి నథింగ్ అనిపిస్తున్నాయి అవి చూసి వచ్చినాక. నువ్వు తిను టమాటాలు, నేను అన్నం తింటా. అన్నము ఏదైనా కూర, చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, ఫిష్ అయితే ఫిష్,
ప్రాన్స్ అయితే ప్రాన్స్, అన్నం పోవాల్సిందే కడుపులకి. ఈ రోడ్ ఏంట్రా ఇట్లుంది? అదే ఉయ్యాలు ఊగుతుంది బైక్, అటంపు ఇటంపు. అరే నువ్వు రూట్ మ్యాప్ పెట్టుకోలేవు, ఏం పెట్టుకోలేవు, పోతున్నావు ఎందుకురా బగాయించుకుంటా నా వెనకరా సప్పుడేక. హనుమంతుడి గుడికి పోకుండా హనుమంతుడి దర్శనం అయితే అయింది. జై శ్రీరామ్. ఈ హెల్మెట్లో ఈ విండోస్ లేకపోతే ఇంకొంచెం స్పీడ్ వెళ్తుండే. 90 టచ్ అవుతుంటే ఎట్లా వస్తుందంటే అదేదో పెద్ద డిటిఎస్ సౌండ్ పెట్టినట్టే ఉంది చెవులలో. చాలా దారుణంగా వస్తుంది విండోస్. 50-60 పోతే పర్వాలేదు, 70-80-90 టచ్ అయిందంటే ఇక అంతే, చెవులు మాత్రం పేలిపోతున్నాయి. అరే కుక్కలు ఉన్నాయిరా. దానికి కూడా వైర్ కట్టిండ్రా ఫాల్తు గాడు. ఎందుకట్లా చేస్తారేమోరా, దానికి నడుముకి వైర్ కట్టేసిండోడు. కట్టినోనికి కట్టాలిరా, కట్టి గట్టి గుంజాలి అటొకటి ఇటొకటి. స్ట్రైట్ రోడ్ ఈ నుంచి అందాక కనిపిస్తుంది మొత్తం. బ్రిడ్జ్ వచ్చింది. వాటర్ ఉన్నాయి కానీ చాలా దారుణంగా ఉన్నాయి వాటర్, మురికి నీళ్ళు లెక్క ఉన్నాయి. మడి వాటర్. ఈడేదో మార్కెట్ ఎత్తున్నట్టుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. బాస్ కనిపిస్తుండ్రా, బజరంగ్ బలి. జై శ్రీరామ్. నా రైట్ సైడ్ గుడికి కొత్తగా పెయింటింగ్ వేసినట్టు చమచమా ఇస్తుంది గుడి. దానిమ్మ పళ్ళే క్లియరా? ఓకే కమింగ్. పొగనా మబ్బులా రావి? పొగనే కదా, మబ్బులు లెక్కనే కనిపిస్తుంది. జరగండి. అరే మొత్తం ఏమంటారు, ప్రపంచం అంతా చాటేస్తున్నావు రా. నేను యూట్యూబర్ నిన్ను. పోలీస్ మామా హెడ్ చూస్తుండు. మా దగ్గర ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ లేదు, మా దగ్గర అన్ని బండి పేపర్లు ఉన్నాయి, మేము ప్రాపర్ గేర్తో ఉన్నాం, హెల్మెట్ వేసుకున్నాం. నువ్వు ఆపినా మా దగ్గర ₹1 దొరకదు. ఏమంటారా బన్నీ? అయినా కానీ నువ్వు అడిగి డిమాండ్ చేస్తే మా దగ్గర కెమెరా కూడా ఉంది, నిన్ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తాం. మేము హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళేటప్పుడు ఇదే బ్రిడ్జ్ దగ్గర ఆగి చాలా ఫోటోలు దిగినాం. బాగుండే ఈ ప్లేస్. ఇప్పుడు కూడా బాగుంది. వాటర్ ఇంక ఎక్కువైనాయిరా మొన్నటి కంటే కదా. ఇంకొంచెం బాడీని స్ట్రెచ్ చేస్తే ఇంకొంచెం పోవచ్చు. అసలు నిజంగా ఒక్క దాబా కూడా కనిపించలేదు వచ్చేదారిలో. అంటే తినొచ్చేటట్టు అయితే ఏది కనిపించలేదు నాకైతే. నీకేమైనా కనిపించిందారా? అంతే అంటావా? ఆఫ్ చేసినావా బండిని? టక్కున చేస్తురా దేవుడా. అయిపోయింది. మళ్ళీ బండెక్కి టువర్డ్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతాం. ఇంకెంత ఉంది? 212 కిలోమీటర్స్ రా బండి. 212 కిలోమీటర్స్. ఇంకా చీకటి అయిపోయింది కదా, గోప్రోని కూడా ఆఫ్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ఈ చీకట్లో గోప్రో అంత బాగా పనిచేయదు. ఎక్కడన్నా దాబా దగ్గర అవుతే అప్పుడు కలుస్తాం మళ్ళా మిమ్మల్ని. చలో బాయ్. లంచ్ లేదు, ఏం లేదు. డిన్నర్ టైంకి లంచ్ చేస్తున్నాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకా 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. చాలు.
next morning. సహన్ నేను ఇంటికి రాగానే పొద్దున్నే నా దగ్గరికి వచ్చి ఈ గ్రీటింగ్ ఇస్తున్నాడు. ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వాడి స్కూల్లో వాడితో పాటు వాళ్ళ క్లాస్ టీచర్ చేయించిందంట. థ్యాంక్ యూ బేటా. ఇప్పుడే నిద్రల నుంచి లేచిండు. డాడీని మిస్ అయినావా సహన్? డాడీని మిస్ అయినావా? 3 days లేట్ కదా డాడీ. మిస్ అయినావా డాడీని? కిచ్చిపెట్టు మరి. నేను 3 days లేను కదా, వాళ్ళ మమ్మీని రోజు పడుకునేటప్పుడు అడుగుతున్నంట డాడీ ఎక్కడ పోయిండు అని. వచ్చేసిండు డాడీ మారేడుమిల్లి, భద్రాచలం ఇవన్నీ చూసుకొని మళ్ళీ సేఫ్ గా ఇంటికి వచ్చేసిండు. అండ్ ఆ దేవుడి దయ వల్ల బైక్ కూడా మమ్మల్ని ట్రబుల్ చేయలేదు, మేము కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడలేదు. మంచిగా సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చినాము. అది చాలు. మా నేను చేసిన ఫస్ట్ రైడ్ బైక్ పైన నా లైఫ్ లో. ఈ 3 days కలిపి మొత్తం 922 kilometers. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ మా వీడియోస్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఇట్లాంటి ట్రిప్స్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. సో నా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నిన్న నైట్ నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఎందుకంటే కంటిన్యూగా 433 kilometers మారేడుమిల్లి నుంచి హైదరాబాద్ కి నాన్ స్టాప్ కొట్టినాము. అండ్ తిండి కూడా తినలేదు సరిగ్గా. నైట్ హైదరాబాద్ కి ఒక 8 kilometers దగ్గరలో ఉన్నప్పుడు అప్పుడు దాబాలో ఆగి తిన్నాము. అసలు ఎనర్జీ లేకుండే బాడీలో. అందుకే నైట్ ఇంటికి రాగానే పడుకున్నా. లగేజ్ కూడా ఇప్పుడు పొద్దున్న లేచి ఫ్రెష్ అయినాక మొత్తం బైక్ ఉన్న లగేజ్ అంతా తీసి పక్కకు పెట్టేసుకున్నా. ఈ 3 days ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. నిన్న ఒక్కరోజే కొంచెం తిండి తినకపోవడం వల్ల ఇబ్బంది పడ్డా, హెడేక్ వచ్చిండే ఫుల్. బట్ వాట్ ఎవర్, మంచిగా మేము చూడాలనుకున్నవైతే ఈ 3 days అన్ని చూసుకున్నాము. ఓన్లీ గుడిసా తప్ప మిగతా అన్ని కవర్ చేసుకున్నాము. ఈ 3 days నేను ఏవైతే వ్లాగ్స్ చేసినో ఇవన్నీ కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్.